నమస్కారం. మీరు చూస్తోంది ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు, ఒక వ్యక్తిపై సంచలన ఆరోపణలు, ఇది నిజమా అబద్ధమా అంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అసలు వాస్తవం ఏంటి? వైరల్ అవుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉంది, ఎంత అనుమానం ఉంది? ఈ అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లలో సంబంధిత వ్యక్తిపై పలు ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. భక్తులు, విశ్వాసం, డబ్బులు, వ్యక్తిగత వ్యవహారాలు వంటి అంశాలు ఈ ప్రచారంలో చర్చకు వస్తున్నాయి. అయితే ఒక వైరల్ పోస్టర్ లేదా సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే ఎవరినైనా దోషిగా ప్రకటించడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో ఇప్పుడు కొన్ని ప్రధాన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికార ఫిర్యాదులు నమోదయ్యాయా? పోలీస్ విచారణ జరుగుతోందా? బాధితులుగా చెబుతున్న వారు అధికారికంగా ముందుకు వచ్చారా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్పందించారా? ఇక మరోవైపు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఇది బయటపడాల్సిన నిజం అంటుండగా, మరికొందరు పూర్తి ఆధారాలు రాకుండా నమ్మలేమంటున్నారు. అయితే అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే అధికారిక సమాచారం కీలకం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అధికారిక విచారణ, కేసులు, పత్రాలు లేదా సంబంధిత అధికారుల ప్రకటనలు లేకుండా వైరల్ ఆరోపణలను పూర్తిగా నిజమని లేదా అబద్ధమని తేల్చడం కష్టం. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకుండా ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఒక విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆరోపణలు వైరల్ అవుతున్నాయి, చర్చ జరుగుతోంది. కానీ అసలు నిజం అధికారిక ఆధారాలు, విచారణ, స్పందనల తర్వాతే పూర్తిగా బయటపడుతుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.